నెక్స్ట్ అలాగే ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. జనరలీ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో ఈ ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనం ఏమంటాం, సపరేట్గా ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ అని చెప్తుంటాం కదా. సో కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, నాకు ఆల్రెడీ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మళ్ళీ బేస్ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుందని చెప్పి టాప్అప్ ఆర్ సూపర్ టాప్అప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఈ టాప్అప్ సూపర్ టాప్అప్ రిలేటెడ్గా చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో దాని రిలేటెడ్గా కొంచెం డీటెయిల్ చెప్తావా? ఎస్, సేమ్ ఈ టాప్అప్ సూపర్ టాప్అప్ రెండు కూడా బ్యూటిఫుల్ ప్లాన్స్. ఎందుకంటే ఎవరైతే నాకు ఆ బేస్ పాలసీ రిలేటెడ్గా నేను మళ్ళీ డబ్బులు స్పెండ్ చేయాలి అనుకోవట్లేదు, కానీ నాకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఎంప్లాయర్ 5 లక్షలు కవరేజ్ ఇస్తున్నాడు, కానీ నాకు ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సులు చాలా పెరిగిపోతున్నాయి కదా, ఒక 7 లక్షలు 8 లక్షలు అవుతున్నాయి. సో నాకు రేపు ఉదయం నాకు హాస్పిటలైజ్ అయ్యి ఒక 8 లక్షలు క్లెయిమ్ వచ్చింది అనుకో, నా పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. సో దానికి కవరేజ్ కావాలనుకున్నట్టయితే టాప్అప్ సూపర్ టాప్అప్లో మనం ప్రీమియం తక్కువలోని ఆ కవరేజ్ని కూడా మనం తీసుకోగలుగుతాం. కాకపోతే ఈ టాప్అప్కి సూపర్ టాప్అప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనుకున్నావు? ఫస్ట్ టాప్అప్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎంప్లాయర్ 5 లక్షలు కవరేజ్ ఇచ్చాడు, ఓకే, హాస్పిటలైజ్ అయ్యాం, 7 లక్షల రూపాయలు క్లెయిమ్ వచ్చింది. ఒక అలాంటి కేసులో 5 లక్షల రూపాయలు ఫస్ట్ ఎంప్లాయర్ పాలసీ నుంచి కట్ అయిపోద్ది, ఇంకో 2 లక్షల రూపాయలు టాప్అప్ నుంచి వెళ్ళిపోద్ది. ఓకే, ఇది స్మూత్ సినారియో. ప్రతిసారి హయ్యర్ క్లెయిమే ఉండాలని లేదుగా. ఓకే, కొన్నిసార్లు ఒకే సంవత్సరంలోని మనకి సిక్నెస్ రావడం వల్ల 2-3 సార్లు హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, లెట్స్ సే ఒక 2 టైమ్స్ హాస్పిటలైజ్ అయ్యావు, ఓకే, 2 సార్లు, ఒకసారి ఏమో 4 లక్షలు అయింది, ఇంకోసారి 4 లక్షలు అయింది. ఓకే, ఫస్ట్ 4 లక్షలు ఎందులోంచి వెళ్తుంది? మనకి బేస్ పాలసీ నుంచి వెళ్ళిపోతుంది. సెకండ్ టైం 4 లక్షలు ఏమవుతుంది? సెకండ్ టైం 4 లక్షలు మనకి రావాలంటే టాప్అప్ పాలసీకి రాదు జనరల్లీ. ఎస్, ఏమవుతుందంటే నీ బేస్ పాలసీలో ఇంకొక ₹1,00,000 ఉన్నది కాబట్టి అక్కడ 1,00,000 క్లెయిమ్ చేస్తావు. బట్ ఈ టాప్అప్ పాలసీలో ఏంటంటే నీకు 5 లక్షలు దాటితేనే క్లెయిమ్ ఇస్తారు వాళ్ళు. ఓకే, నీకు సెకండ్ టైం కూడా వచ్చిన క్లెయిమ్ ఎంత? 4 లక్షలే కదా. సో ఆబ్వియస్లీ టాప్అప్ నుంచి ఆ కవరేజ్ రాదు. ఎస్, ఓకే, దిస్ ఈజ్ ఎ రిస్క్. అందుకని టాప్అప్ ప్రీమియం తక్కువ ఉంటుంది. వేరే సూపర్ టాప్అప్ ఏంటంటే 5 లక్షలు నీకు ఒక సంవత్సరంలో నాకు క్లెయిమ్ అయిపోయింది అనుకో, దాని తర్వాత ఎన్నిసార్లు క్లెయిమ్ వచ్చినా కూడా నీకు అడిషనల్ సమ్ అష్యూర్డ్ ఏదైతుందో అడిషనల్ సమ్ అష్యూర్డ్ నీకు క్లెయిమ్ చేసుకుని వెసులుబాటు దొరుకుతుంది. సో అందుకని మనం సూపర్ టాప్అప్కి వెళ్ళడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఈ ఫుల్ పాడ్కాస్ట్ని చూడడానికి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి.